హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైవిఎస్. ఈరోజు డ్రాయింగ్ క్లాస్లో మరొక కొత్త అద్భుతాన్ని నేర్చుకుందాం. అదేనండి Day-29లో. ఏంటి ఈరోజు అద్భుతం అంటే కనుక, ఒక భోగి మంట మండాలన్నా, ఒక ఇంటి దగ్గర ఏదైనా వంట వండాలన్నా సరే ఫైర్ అనేది అవసరం. ఆ ఫైర్ ఎలా గీయాలో ఒకసారి చూద్దాం. చూస్తున్నారా? ఫస్ట్ స్టెప్లో ఎలా గీసాం, సెకండ్ స్టెప్లో కూడా ఇలా రఫ్ లైన్స్ కొన్ని తీసుకున్నాను అనమాట. అయితే పైన వచ్చేటప్పుడు కొన్ని రఫ్ లైన్స్ కింద గీతలు గీసాను అనమాట. చూస్తున్నారా? అది దాని కట్టెల కింద, అలాగే కింద ఉండేటువంటి స్ట్రోక్స్ లాగుతుంది అనమాట. అలాగే థర్డ్ స్టెప్లో కూడా సేమ్ అదే విధంగా లాగుతుంది అనమాట. చూడండి, ఒక లైన్స్ని ఒక 2, 3, 4 తీసుకున్నాను అనమాట. చూస్తున్నారా? ఈ 4 గీతల పైన ఫైర్ కింద కొద్ది సి ఆకారాల టైప్లో లాగి దాన్ని వి టైప్లో కలుపుతుంది అనమాట. చూస్తున్నారా? ఇలా కలిపిన తర్వాత దాన్ని ఒక బేసిక్స్లో ఇలా లైన్స్ గీసుకుంటూ జాగ్రత్తగా చూపిస్తుంది అనమాట. అయితే దీనికి చేసిన తర్వాత షేడింగ్ ఒక లైట్ మోతాదులో చూపిస్తుంది అనమాట. చూస్తున్నారా? ఇలా చేసిన తర్వాత మీకు థర్డ్ స్టెప్, సెకండ్ స్టెప్, ఫస్ట్ స్టెప్ చూసేటప్పటికి కన్ఫ్యూజన్గా కొద్ది ఉండొచ్చు. అంటే ఉండడానికి అంటే థర్డ్ స్టెప్లో క్లారిటీ అవుతుంది, ఫస్ట్ సెకండ్ స్టెప్లో కొద్దిగా కనిపించవచ్చు. కానీ ఫోర్త్ స్టెప్లో మటుకు మీకు అర్థమయ్యే విధంగా ఉంటుందన్నమాట. అర్థమైందండి? అయితే ఫస్ట్ కొన్ని లైన్స్ తీసుకుంటున్నాం అన్నమాట. చూస్తున్నారా? స్ట్రైట్ లైన్స్ కాకుండా క్రాస్ లైన్స్ టైప్లో ఉండేటువంటి కొన్ని రఫ్ లైన్స్ తీసుకుంటున్నాం అన్నమాట. ఈ లైన్స్ తీసుకున్న తర్వాత సి ఆకార టైప్లో కొన్ని పెడుతుంది అనమాట లైన్స్. అలాగే వి ఆకార టైప్లో వంకరగా ఉండేటట్టుగా కనిపిస్తుంది కదా ఫైర్ అంటే. అదే మంట అని చెప్తాం కదా, అంటే అగ్గి కింద మండిపోతే కనుక మంటలు వచ్చినాయి అని చెప్తాం కదండి. అలాంటి ఫైర్ ఎలా కనిపిస్తుంది, అదే కట్టెలతో కాల్చేటువంటి ఫైర్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తుంది అనమాట. చూస్తున్నారు? విలేజ్లో ఎక్కువగా శీతాకాలం కానీ వర్షాకాలం కానీ వస్తున్నప్పుడు ఇస్తున్నప్పుడు ఫైర్ ఎక్కువగా వేస్తూ ఉంటారు అనమాట. ఇలా ఫైర్ అంటించుకొని చలి కాగుతూ ఉంటారు అనమాట. చూస్తున్నారా? ఒక కట్టెలు అంటాం కదండి, పుల్లలు అవి చెప్తాం కదా, ఆ కట్టెల్ని వేసి మంటని వెలిగిస్తుంది అనమాట. అయితే వీటిని గురించి చెప్పాలంటే కనుక ఎక్కువగా భోగి మంటలు అని చెప్పచ్చు. అంటే భోగిలో కూడా ఎక్కువగా కట్టెలు కానీ పాత పుల్లలు కానీ పట్టుకొచ్చి వేస్తూ ఉంటాం కదండి. అటువంటి సింపుల్గా చెప్పాలంటే భోగి మంటలకి ఉపయోగించేటువంటి ఎక్కువగా పుల్లలను కానీ అటు ఫైర్ కానీ కనిపించడానికి సేమ్ యాజ్ ఇట్గా ఇలాగే కనిపిస్తుంది అన్నమాట. చూస్తున్నారా? ప్రతి లైన్ని డార్క్ చేస్తుంది అనమాట. ఇలా డార్క్ చేసుకుంటూ మనం కొద్ది పర్ఫెక్ట్గా కనిపించే విధంగా డైరెక్షన్లో నీట్గా కనిపించే విధంగా చేయాలన్నమాట. చూస్తున్నారా? ఈ విధంగా చేసుకుంటూ చాలా పర్ఫెక్షన్లో నీట్గా కనిపించేలా చేయాలన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇప్పుడు అదే విధంగా సి ఆకార టైప్లో ఉండేటువంటి వి ఆకార టైప్లో ఉండే ఫైర్ కనిపిస్తుంది చూడండి. ఆ ఫైర్ని జాగ్రత్తగా చూపిస్తుంది అన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. అలా ఫైర్ కనిపించిన తర్వాత ఈ ఫైర్ని జాగ్రత్తగా లైన్స్ అన్ని క్లారిటీగా చేసిన తర్వాత దీన్ని షేడింగ్ రూపంలో ఎలా కనిపిస్తుంది అనేది చూపిస్తాం అన్నమాట. చూడండి, కింద నుంచి షేడింగ్స్ ఒక లైన్ ఆఫ్ షేడింగ్ ఇస్తున్నాం కదండి ఎంతకాలం నుంచి, ఆ షేడింగ్ని చేస్తే ఎలా ఉంటుంది అనేది దీంట్లో కూడా చూపిస్తుంది అనమాట. చూస్తున్నారా? ఈ విధంగా షేడింగ్ కట్టెల దగ్గర నుంచి మొదలు పెడుతున్నానంట. ఎందుకంటే పొలాల దగ్గర నుంచి మొదలు పెట్టడానికి కారణం ఏంటి అంటే కనుక, ఇక్కడ పొలాలు అనేవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి ఏంటి అనే విషయాన్ని కూడా తెలియజేయాలి. కాబట్టి దానికోసం దాన్ని అవుట్లైన్స్ అనేవి డార్క్ చేసుకుంటూ షేడింగ్ చేస్తున్నాను అనమాట. ఎందుకు షేడింగ్ చేస్తున్నారు అనుకోవచ్చు. కారణం ఏంటంటే కనుక ప్రతి డయాగ్రామ్కి షేడింగ్ అనేది చాలా అవసరం అన్నమాట. ఎందుకు షేడింగ్ అవసరం అంటే కనుక, ఏ డయాగ్రామ్ ఎంత అలా వచ్చింది, ఆ డయాగ్రామ్ ఎంత నీట్గా కనిపిస్తుంది అనేది ఈ షేడింగ్ని బట్టి ఆధారపడి ఉంటుంది అన్నమాట. అర్థమైందండి? ఈ విధంగా భోగి మంటలు కానీ మామూలుగా మంటలు కానీ ఏదైనా చేస్తున్నప్పుడు ఆ డయాగ్రామ్స్ అన్నీ అందంగా కనిపించాలంటే కనుక ఇటువంటి షేడింగ్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఒక పక్క డార్క్ కానీ ఒక పక్క లైట్ కానీ కనిపిస్తూ ఉండాలన్నమాట. చూస్తున్నారా? ఈ లైన్స్ ఇచ్చేటప్పటికి కొద్ది ఫైర్ అనేది కొద్ది నీట్గా కనిపిస్తుంది. చూస్తున్నారా? కింద ఉన్న కట్టెలు కానీ పుల్లలు కానీ అంటాం కదండి, ఇవి లైన్స్ కానీ డార్క్నెస్ కానీ ఇచ్చేటప్పుడు కొద్ది నీట్గా కనిపిస్తున్నాయి. చూడండి ఎలా కనిపిస్తుందో. అయితే ఇప్పుడు పైనుంచి చూసుకుంటే కనుక ఫైర్ కనిపిస్తుంది కదండి, ఆ ఫైర్ని కూడా కొద్ది షేడింగ్ ఇస్తున్నాం అన్నమాట. ఈ షేడింగ్ ఇస్తే కనుక అది ఎలా కనిపిస్తుంది. అయితే ఈ షేడింగ్ అనేది కూడా నీట్గా వీటికి కూడా ప్రజెంట్ చేయాలి కాబట్టి జాగ్రత్తగా నీట్గా ప్రజెంట్ చేస్తున్నానండి. చూస్తున్నారా ఫ్రెండ్స్? ఈ విధంగా మనం ప్రతి డయాగ్రామ్ని ప్రతి లైన్స్ని పర్ఫెక్ట్గా చేస్తే కనుక ఆ డయాగ్రామ్లో ఉన్నటువంటి లైన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా అద్భుతంగా కనిపిస్తాయి అన్నమాట. ఎందుకు అద్భుతంగా కనిపిస్తాయి అని చెప్తున్నామంటే కనుక, ఏ డయాగ్రామ్ అయినా సరే మనస్ఫూర్తిగా చేయాలన్నమాట. ఏదైనా మనస్ఫూర్తిగా చేయకపోతే కనుక అయ్యో డయాగ్రామ్ నేర్చుకున్నాను నాకు రాలేదు మిగతా వాళ్ళకి వచ్చింది అంటారు కదా, అలా ఉంటుందన్నమాట. అందువల్ల మనం డయాగ్రామ్స్ మటుకి చాలా జాగ్రత్తగా
నేర్చుకోవాలి, వాటి గురించి తెలుసుకోవాలి అంటే కనుక ఇలా వీటి గురించి తెలుసుకోవడం బెటర్ అన్నమాట. చూస్తున్నారా? ఈ విధంగా మనం జాగ్రత్తగా చేసుకుంటుంటే కనుక ఈ ఫైర్ అనేది చాలా క్లారిటీగా ఉంటుందన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇప్పుడు కట్టెలు కాలుతున్నట్టుగా ఉన్నటువంటి ఫైర్ని పైన ఉన్నటువంటి దాన్ని లైన్స్ అనేవి స్ట్రాంగ్గా చేస్తుందన్నమాట. చూడండి ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయో. ఈ స్ట్రాంగ్నెస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే కనుక ఇవి నీట్గా కనిపించడమే కాకుండా అవి చూడడానికి అందంగా ఉన్నాయన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. అయితే ఫైర్ అనేది ఇప్పుడు కాలుతూ ఉంటుందన్నమాట. చిన్నపిల్లలు ఎక్కువగా ఎర్రగా కనిపిస్తుంది కదా అని వెళ్తూ ఉంటారు అనమాట. అందువల్ల పిల్లలకి చాలా దూరంగా ఉంచడం మంచిది. ఈ ఫైర్ అనే దాని కింద ఉండేటువంటి కాలుతున్న చోట కొద్ది బ్లాక్గా కనిపిస్తుంది అనమాట. అందువల్ల ఆ బ్లాక్నెస్ని చూపించడం కోసం కొద్ది బ్లాక్ చేస్తుంది అనమాట. చూస్తున్నారా? ఆ ముందర అంటే ఫైర్ కింద ఉంటుంది కదండి, ఆ కింద ఉన్నదంటే డార్క్ చేస్తుంది అనమాట. చూస్తున్నారా? అలాగే అక్కడ ఉండే షేడింగ్ కానీ అవన్నీ నీట్గా చూపిస్తుంది అనమాట. ఎందుకు చూపిస్తున్నాము అంటే కనుక అవన్నీ కొద్ది హైలైట్స్ చేసి కొద్ది అవి చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చూడండి డయాగ్రామ్స్ ఎంత చేస్తుంటే కనుక అంత నీట్గా కనిపిస్తుంది. ఇలా ప్రతి చిన్న డయాగ్రామ్ని నీట్గా చేసుకుంటూ ఉంటే కనుక మనం ఎలా ఉంటుందంటే కనుక చాలా అద్భుతంగా కనిపిస్తుంది అన్నమాట. చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. అయితే ఈ విధంగా కనిపించాలంటే కనుక మనం చాలా క్లారిటీగా నీట్గా ప్రజెంట్ చేయగలిగితే కనుక మన డయాగ్రామ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. అయితే ఈ డయాగ్రాము ఎలా వచ్చింది, అలాగే కింద ఉండే నేలను కానీ దాన్ని కానీ మొత్తం అన్నింటినీ జాగ్రత్తగా చూపిస్తుంది అన్నమాట. చూడండి ఈ Day 29లో ఎంత నీట్గా చేస్తామన్నది. అంటే ఇంకొక క్లాస్తో, ఈ క్లాస్ కాకుండా Day 30తో మొత్తం క్లాసెస్ అంటే డే క్లాసెస్ అన్నీ కంప్లీట్ అవుతున్నాయండి. అందువల్ల ఈ క్లాస్ కూడా నీట్గా చెప్పడానికి కారణం ఇదేనండి, రీజన్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఈ విధంగా మీరు ఈ Day 29లో నేర్చుకున్న ఫైర్ అంటే భోగి మంట కానీ పొలాల కట్టెలు కానీ మండుతున్నటువంటి ఫైర్ ఎలా కనిపిస్తుంది, అదే మంటలు ఎలా కనిపిస్తాయి అనే దాని గురించి మీకు క్లారిటీగా చెప్తుంది అనమాట. అర్థమైందిగా ఫ్రెండ్స్? ఈ విధంగా షేడింగ్తో నీట్గా ప్రజెంట్ చేయగలిగితే కనుక ప్రతి డయాగ్రామ్ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అటువంటి డయాగ్రామ్స్ అన్నిటిని మనం నీట్గా ప్రజెంట్ చేసుకుంటే కనుక చాలా నీట్గా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అటువంటి ఫైర్స్ని మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. చూసారుగా ఫ్రెండ్స్? ఈ విధంగా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.